హాయ్ అండి. ఇవాళ నేను కందిపప్పు బచ్చల కూర చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఒక టమాటో, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కడిగి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. కుక్కర్ విజిల్ పెడుతున్నాను. విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. ఉడికిన తర్వాత ఇలా మెదుపుకున్నాను. ఇలా మెదిపిన కందిపప్పుని తాలింపు కోసం పక్కన గిన్నె పెట్టుకొని తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం చింతపండు రసం కూడా వేసి బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదిపిన తర్వాత తాలింపు కోసం గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం తాలింపు గింజలు, మెంతులు కూడా వేసాను. ఇవి బాగా ఎర్రగా వేగితే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇలాగే చేసుకుంటాను. నేను ప్రతి శుక్రవారం నేను ఏదో ఒక ఆకుకూర పప్పు చేసుకోవడం నాకు అలవాటు. ఇలా చేశాను. ఈ బాగా ఎర్రగా వేగిపోయింది కదా తాలింపు. ఇందాక మెదిపి పెట్టుకున్న బచ్చల కూర పప్పును కూడా ఇందులో పోసేసి కొంచెం ఒక 2 నిమిషాలు అలా పొయ్యి మీద ఉడకనిస్తాను. తాలింపు లేటి కలర్ఫుల్గా ఉంది కదా, కొంచెం సాల్ట్ కూడా పడద్దని వేసాను. ఇప్పుడు మా పిల్లలకు క్యారేజీ పెట్టాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.